రే చంటి, ఈ రోజు రాత్రి రాధ పెళ్లి గుర్తుందా? అస్తరేరా, మొన్న సాటర్డే మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తానన్నా. నిన్న మొన్న సెలవులే కదా, రాలేదే? అబ్బే ఏం లేదు, తప్పనిసరి లలితని పంపించాను. ఎక్కడికి? ఊరికి. ఆహా. సరే, నీతో పందెం కడతాను, చేస్తా? నువ్వా? పండువా? కొంపదీసి మన కాలేజీ క్యాంటీన్లో కాఫీ కింద తాగేమిట్రా? జోకులొద్దురా, ఫ్యాక్ట్కి రా. చేయగలవా లేదా? రాయ్, ఓడిపోవడం అనేది మన జాతకంలో లేదురా. ముందు పందెం ఒకటి చెప్పు. నువ్వు మర్డర్ చేయాలి. మర్డరా? విజయ్, ఇంతకాలం నీతో అందరూ కాశీ మజిలీ కథలో లాంటి పందేలే కట్టారు. ఇప్పుడు నీ డేర్ని విజయాన్ని చూడాలని ఆలోచించి ఆలోచించి ఈ పందెం కడుతున్నారు. ఈ పందెంలో డెఫినెట్ గా నువ్వు ఓడిపోతావు. షటప్. ఓటమి నా జీవితంలోనే లేదు. రాయ్, పందెం కోసం పోలీస్ కమిషనర్ కూతుర్నే కిడ్నాప్ చేసి ఇవ్వండా నేను. అలాంటి నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తావా? గెలిస్తే ఏమిస్తావు? నా జీవితాన్నే ఇస్తాను. తెలుగు సినిమా డైలాగ్ చెప్పకరా. ఏమిమంటావు? నా స్కాలర్షిప్ డబ్బులు ఇస్తాను. నువ్వు నిజంగా ఈ మర్డర్ చేస్తావా? డెఫినెట్ గా చేస్తాను. ఎవరిని? పర్సన్ నాకు ముఖ్యం కాదు. పోనీ మన లెక్కల మాస్టర్ రామానుజాన్ని చెయ్యి. సెలక్షన్ టాప్ రా. వాడిని మర్డర్ చేసేస్తే కాలేజీ బాగుపడుతుంది. ఎప్పుడు చేసామంటావు? ఈ రోజే. అంటే నీ ప్లాన్ నాకు అర్థమైందిరా. అవునరా, ఈ పెళ్లి బిజీలో నేను సారీ అంటే నువ్వు ఓకే అనేసి విజయనే ఓడించానని అందరి ముందు గొప్పగా చెప్పుకోవాలనా? అదేం కుదరదు. నువ్వు సాయంత్రం కరెక్ట్ గా 7:30 కల్లా పెళ్లి దగ్గరకు వచ్చేసాయి. వెళ్ళి అరగంటలో వాడి పెళ్లి మనం ముగించేద్దాం. ఓకే? ఓకే, రైట్. అరే, టైంకి వచ్చావే. పందెం గెలవాలన్న ఆశ నాకు ఉంటుందిగా. ఐఎమ్ సారీ, నీ ఆశ నిరాశ అవుతుంది. అంటే ఇప్పుడు కూడా వస్తావా? డెఫినెట్ గా. అదే ఈ హడావిడిలో కూడా. అఫ్ కోర్స్. ఈ పెళ్లి నాదే అయినా పందెం గెలిచి వచ్చాకే తాళి కట్టావంట్రా. టాప్ విజయ్, ఈ సెంచరీలో నిన్ను కొట్టేవాడు లేడు. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. అలాగే. సంటి, నువ్వు ఎక్కడ ఉండు. నేను వెళ్ళి 15 గంటలో పని ఫినిష్ చేసుకొస్తాను. నేను వస్తాను. ఇరుక్కుంటావు. ఇది మర్డర్ కేసు. నేను వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి చూద్దావు కానీ. ఓకే? విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆఫ్ కోర్స్, ఐఎమ్ ఆల్వేస్ ద బెస్ట్. విజయ్, ఏమిటిది? మిమ్మల్ని మర్డర్ చేద్దామని? అవును సార్. ఒక వ్యక్తి మిమ్మల్ని చంపలేనని నాతో పందెం కట్టాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. సార్, చంపలేకపోవడానికి మీరేమైనా జరాసంధుడా బకాసురుడా? వాళ్ళకే చావు తప్పలేదు. మీరెంత ఈగను చంపని చంపేస్తా అన్నాను. విజయ్, ఆల్జిబ్రాలాగా ఏమిటి తెగమకలు? నీ ఈక్వేషన్ నాకు అర్థం కావడం లేదు. నా ఈక్వేషన్ మీ భాషలో చెప్పాలంటే మైనస్ ఈక్వేషన్. ఒక వ్యక్తి నేను భిన్నాల్లా పోటీ పడ్డాం. నేను పందాన్ని హెచ్చవేసి గుణించి ఆలోచించి కూడుకుంటే ఈ భాగహారంలో నుంచి నాకు ఆన్సర్ రావాలంటే మీ జీవిత శేషం 0 కాక తప్పదనిపించి మిమ్మల్ని చంపడానికి ఒప్పుకున్నాను. దేర్ఫోర్ మీలోంచి మీ ప్రాణాలని నా విజయం కోసం మైనస్ చేయాలి. ఇది నా ఈక్వేషన్. అంటే నీ గ్లామర్ ప్లస్ అవుతుందని నన్ను మైనస్ చేస్తానంటావా? రెడిక్యులస్. లెక్కల మాస్టారు, లెక్క తప్పారు. పందెం కడితే నేను ఎలాంటి పనైనా చేస్తానని వాడు ఇలాంటి పందెం కట్టాడు. కానీ హత్యలు చేయమన్నా చేసేసి అది కూడా విజయం అనుకునేంత ఫూల్ను కాను నేను. సార్, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటావు? నేను ఒక చిన్న డ్రామా ప్లే చేస్తాను. మీరు జస్ట్ కోఆపరేట్ చేయాలి. అంటే మీరు చచ్చిపోయినట్లుగా నటించాలి. ఈలోగా వాడు వచ్చి చూస్తాడు. దాంతో విక్టరీ నాదవుతుంది. వాడు ఫుల్ అవుతాడు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇలాంటి హరికథలకి యక్షగానాలకి ఈక్వేషన్ తెలిసిన ఏ విధంగా ఒప్పుకోడు. యూ కెన్ గో. ఒప్పుకోకపోతే నిజంగానే చస్తారు. వాట్? ఎస్, మీ క్షేమాన్ని లెక్కించి నా ప్లాన్ అంతా మీతో చెప్పాను. మీరు రివర్స్ అయితే నేను రైజ్ అయిపోయి ఈ నాటకాన్ని సహజ రీతిలో నిజం చేయాల్సి వస్తుంది. చెప్పండి, ఎస్ అని ఒప్పుకుంటారా, నో అని చస్తారా? ఒప్పుకుంటాను, కానీ ఇదంతా 10 నిమిషాల్లో జరిగిపోవాలి. నా కోసం మనిషి వస్తాడు.
డోంట్ వరీ, 10 నిమిషాల్లో ఈ పని అంతా పూర్తి చేసే బాధ్యత నాది. ఈ టైంలో ఎక్కడున్నాయేమిటి? అబ్బే ఏం లేదు, విజయ్ ఏదో పని మీద లోపలికి వెళ్ళాడు, అందుకే అతని కోసం వెయిట్ చేస్తున్నాను. ఏమిటి కంగారు? అబ్బే కంగారు ఏమీ లేదే, ఇప్పుడే వస్తాను. రియల్ బ్లడ్ సార్, మీ గ్రూపే. దీన్ని సంపాదించడానికి చాలా కష్టపడ్డాను. ఏది తగని న్యాచురల్ ఉంది. ఒక్కటి వెళ్ళిపోతుంది. గుడ్. భయపడకండి సార్, ఒక్క నిమిషం లెక్క చూసుకునివ్వండి. ఏమిటయ్యా ఇది? ఈ ప్లాస్టర్ ఎవ్రీథింగ్ ఓకే. చూడండి సార్, నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్ లోపల పంపిస్తాను. మీరు జస్ట్ 2 minutes ఇలా చచ్చిపోయినట్టుగా ఉండండి. ఓకే ప్లీజ్. వస్తానండి. మీరు కలగండి, తలకాయ పక్క వచ్చండి. వెరీ గుడ్. అది అంటే నువ్వు అరుణ్, చంటి ఎక్కడ? అది సరే, లోపల ఏం చేస్తున్నావు? మర్డర్. ఎస్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ టైప్ లో రామానుజాన్ని మర్డర్ చేసి వస్తున్నాను. విజయ్, ఏమన్నా నువ్వు అనేది? కావాలంటే నువ్వు లోపలికి వెళ్ళి చూసుకో. అరుణ్, ఆంజనేయ స్వామి దండకం చదువుకో, లేకపోతే భయపడి చస్తావు. ఏమిటిది? అరుణ్ ఇంకా రాలేదు. కొంపదీసి విషయం బయటపడిపోయిందా? వాట్ విజయ్, రామానుజని నిజంగానే మర్డర్ చేశావు? అంటే గురుడు చాలా బాగా యాక్ట్ చేశాడు అనమాట. ఆఫ్ కోర్స్, దట్ ఈస్ విజయ్. విజయ్, పోలీసులు వచ్చే లోపల నువ్వు ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే ఇరుక్కుంటావు. పోరా పెచ్చోడా. అది సరే, ఇంతకీ పందెం కట్టిన ఈ చంటిగాడేడబ్బా? కొంపదీసి బెదిరిపోయి పారిపోయి ఉంటాడు. సర్లే, ఈ మానవుని రిలీజ్ చేద్దాం. సార్, కంగ్రాచులేషన్ సార్, చాలా గొప్పగా నటించారు. మీ నటన చూసి అరుణ్ గాడు మీరు నిజంగానే చచ్చిపోయారేమో అనుకున్నాడు. భలే ఏమార్చారు సార్. సార్, మీ నటనకి మీకు నిజంగా ఏ ఆస్కార్ అవార్డు ఇవ్వాలి సార్. వెరీ గుడ్. ఇంకేమండి సార్? సార్, ప్రొఫెసర్ గారు లేవండి. నా ముందు నటిస్తున్నారా? చాలు చాలు, గొప్పగా యాక్ట్ చేశారు కానీ లేకండి.